వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైతు బంధు అంటే రైతుకు పంట పెట్టుబడి సాయానికి ఆసరయ్యే బంధు. ఒక బంధువుగా, ఒక బాంధవునిగా రైతు బంధు పథకం రైతన్నలకు నిలబడ్డది తెలంగాణ రాష్ట్రంలో అనడంలో సంకోచం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. మన దగ్గర పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెట్టిన రైతు బంధు పథకాన్ని చూసి పిఎం కిసాన్ యోజన పథకం అని చెప్పేసి కేంద్రంలో స్టార్ట్ చేసుకున్నారు. అదందరికీ తెలిసిన ముచ్చట్ని. ఇలా 11 విడతలుగా 72,000 కోట్ల రూపాయలను కేసీఆర్ ఎక్కడ కరోనా వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డా, ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రైతన్నలు ఆగం కావద్దు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పేసి, రైతన్నలు ఆగం కావద్దని చెప్పేసి రైతు భరోసా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చుకున్నారో ఆ రైతు బంధు పైసలు టింగు టింగుమని రైతుల ఖాతాలలో పడేటి. ఆఖరికి ఎలక్షన్ల ముంగట ట్రెజరీలో ఉన్న 7,700 కోట్లను కూడా దారి మళ్లించిర్రు ఈ కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, రైతు బంధు అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము అధికారంలోకి వస్తే, మమ్మల్ని తెలంగాణ ప్రజలు గనక అధికారంలోకి తీసుకొస్తే 15,000, కేసీఆర్ 10,000 బిచ్చమేస్తుండు, మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలను ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు, ఊదరగొట్టిండ్రు. కౌలు రైతులను పట్టించుకుంటలేడు కేసీఆర్, కౌలు రైతులకు అన్యాయం చేస్తా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పేసి మాటలు చెప్పి కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, భూ యజమానులకు 15,000, పంట బోనస్ కింద క్వింటాలకు 500 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి ఈ రైతు భరోసా కింద పంటల బీమా ఇట్లాంటి పథకాలన్నీ పెట్టిండ్రు. ఇలా 6 గ్యారంటీల అమలైన ఏందయ్యా అంటే ఒక ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కథ కూడా ఇక తర్వాత వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. ఆ ఫ్రీ బస్సు కథ ఏందో, ఎవరికి ప్రైవేటైజేషన్ చేయాలని అనుకుంటున్నారు, ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలని అనుకుంటున్నారు, అదాని గ్రూప్స్ ఆఫ్ సంస్థలకు అప్పజెప్పాలనుకుంటున్నారు. ఆ అంశాలన్నీ నేను వాళ్ళతోనే మాట్లాడించి తెర మీదకి తీసుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ ప్లీజ్. అయితే ఇక్కడ రైతు భరోసా అంశాన్ని అటకెక్కిచ్చిండ్రు. ఇది రైతు బంధు కాదు, ఓట్ల బంద్ అన్నట్లు అయిపోయింది ఇలా పరిస్థితి. డిసెంబర్ 9 తారీఖు నాడు అధికారంలోకి వచ్చిండ్రు. 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేసేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మాట ఇచ్చిన తర్వాత డిసెంబర్ 12 తారీఖు నుంచి ఏవైతే మేము రైతు భరోసా అన్నమో ఆ రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కావడానికి టైం పడుతుంది. కాబట్టి ఏవైతే రైతు బంధు రూపంలో ఎకరానికి 10,000 రూపాయలు, విడతకు 5,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో గా రూపంలోనే చెల్లిస్తామని అన్నారు. అవి డిసెంబర్ 12 తారీఖు నుంచి మొదలు పెడితే ఏప్రిల్, జూన్, జూలై ఇక్కడ దాకా కొనసాగించారు. జూలై వరకు కూడా పడలే. తర్వాత జూన్లో ఇంకో విడత పైసలు పడాల్సింది ఉండే, జూన్లో పడలే. తర్వాత నవంబర్లో పడాల్సింది ఉండే, నవంబర్లో పడలే. 2 విడతల పైసలు ఎగ్గొట్టిండ్రు. తర్వాత సంక్రాంతికి వేస్తామని అన్నారు. 26 తారీఖు నుంచే 26 తారీఖు రాత్రి నుంచే రైతుల ఖాతాలలో ఏదైతే 26 తారీఖు రిపబ్లిక్ డే ఉన్నది, ఆదివారం ఉన్నది, ఇలా బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇక అర్ధరాత్రి దాటంగానే 12 గంటలు దాటంగానే ఏం పడుతుంది, ఏం నుంచే రైతుల ఖాతాలలో టింగు 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 అని పడతాయి పైసలు అని చెప్పిండు రేవంత్ అన్న. ఆ టింగు టింగుమని చెప్పిన ముచ్చట కోసం రైతన్నలు చిన్న చిన్న ఫోన్లు ఉంటే, డబ్బాలు ఫోన్లు ఉంటాయి, ఆ డబ్బా ఫోన్లు పట్టుకుని ఊకే ఎదురు చూస్తే పడలే. ఆ రైతు భరోసా పైసలు ఏ రైతు ఖాతాలో జమ కాకపోయే వరకల్లా రైతు భరోసా పైసలు ఇంకా పడతలేవు అని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేసి ఆందోళనకు గురయ్యి మా ఖాతాలలో పైసలు వల్లేవు అని చెప్పే వరకు సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లకి వెళ్ళి మొత్తం మీద ఇగో డెబిట్ అయినాయి. అది తుఫేలు. అసలు స్క్రిప్ట్ రాస్టోళ్ళు ఎవరో మనకు తెలియదు. స్క్రిప్ట్ రాసుట్లా అట్టర్ ఫ్లాప్ అవుతుర్రు అనేది ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మరి రేవంత్ అన్నకి ఇటువంటి సలహాలు ఎవరు ఇస్తుండ్రో, సోషల్ మీడియాలో ఇట్లాంటి వీడియోలు ఎవరు తింపుమని సలహాలు ఇస్తుండ్రో తెలియదు. కానీ అసలు రైతు భరోసా పథకం కింద ఇచ్చిన పైసలు ఏవైతే ఉంటాయో, ఇగో ఈ రైతు బంధు పథకం కింద గిన్నె ఎకరాలకు గాను ఎకరానికి 12,000 రూపాయలు, ఆ విడతకు 6,000 రూపాయల చొప్పున మీకు 2 ఎకరాలు ఉంది, మీకు 3 ఎకరాలు ఉంది, ఆ ఎకరాలకు గాను గిన్ని పైసలు 14,000 లేకపోతే 15,000 రూపాయలు పడుతున్నాయి అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇవి మీకు పంట పెట్టుబడి సాయంగా ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నా, ఇక అట్లా చెప్తే ఇంగ్లీష్లో ఆ మెసేజ్ వస్తుంది, ఇట్లా ఈ మెసేజ్ వస్తుంది అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పేసి పంట పెట్టుబడి సాయం కోసమే అందిస్తున్నామని చెప్పేసి కింద పేరు అట్లా పడేది. ఇవాళ డెబిట్ అయినాయోహో అని చెప్పేసి మెసేజ్లు తిప్పితే యాన్ నుంచి డెబిట్ అయినాయి. ఇప్పుడు నేను కూడా ఈ కెమెరామ్యాన్ తమ్మునికి 20,000 కొడతా, అవి 20,000 ఇక్కడ పెడితే ఫోటో, అవి రైతు బంధు పైసలే అయితాయా?
గింత లాజిక్ ఎట్లా మర్చిపోయినరో తెలియదు. మరి ఆఖరికి 26 తారీఖు నుంచన్నా అందరికీ ఇత్తరేమో అని ఎదురు చూస్తే, సరే 26 అర్ధరాత్రి కాదు 27 తారీఖు సాయంత్రం నుంచన్నా పడతాయేమో అని చెప్పేసి ఎదురు చూస్తే ఎవరికి పడ్డది లేదట. అందుకని రైతన్నలందరూ ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏడవైన రైతు బంధు పైసలు అని చెప్పేసి. చివరికి మూలిగే నెక్క మీద తాటి పండు పడ్డట్టు ఒకరికి రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదు, ఆ పంట పెట్టుబడి సాయం అందలేదు, రుణమాఫీ మాకు చేయలేదని చెప్పేసి బాధపడుతున్న రైతులు ఈ రైతు భరోసా ఇస్తాడేమో అవిన్నన్ని ఇన్ని ఆసరైతాయి, ఇదివరకే నాట్లేసి కూసున్నాము, పంట వేసుకున్నాక నన్ను ఇచ్చిండు అని చెప్పేసి ఆలోచన చేసి అది చేస్తా ఉంటే ఇలా మూలిగే నెక్క మీద తాటి పండు పడ్డట్టు మొత్తం మీద పైలట్ గ్రామాలు ఏవైతే ఉంటాయో గా పైలట్ గ్రామాలు ఆటనే సెలెక్ట్ చేస్తాం, మా కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే మా కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ఊళ్ళనే వాళ్ళ బంధువులు ఉన్న ఊళ్ళనే సెలెక్ట్ చేస్తాం, గాళ్ళకే రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పేసి సావు కబురు సల్లగా చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,777 గ్రామాలకు గాను 540 గ్రామాలను సెలెక్ట్ చేసి 569 కోట్లను విడుదల చేసిండ్రు. వీళ్ళు రైతు భరోసా పైసలు చక్కగా ఇచ్చేది ఉంటే సరే 12,000 కోట్లు 15,000 అయితే లెక్క చేసుకుందాం, కానీ ఇప్పుడు 12,000 కాబట్టి 10,000 కోట్లన్నా మినిమం కావాలి, కంసే కం 10,000 కోట్లన్నా కావాలి. కేసీఆర్ హయాంలో 7,700 కోట్లు ప్రతి విడతల వారీగా అందించిండ్రు. ఇప్పుడు వీళ్ళు పెంచిన 12,000 రూపాయలు ఇవ్వాలనంటే విడతకు 6,000 రూపాయలు ఇవ్వాలనంటే దానికి డబల్ చేసుకుంటే 10 నుంచి 12,000 కోట్లన్నా ఈజీగా పడతాయి. ఇలా వీళ్ళు విడుదల చేసింది ఎంత? ఖాళీ 569 కోట్లు. మీరు అర్థం చేసుకోవాలి, అర్థమవుతుందా మీకు? వేలెక్కడ వందలెక్కడ, ఇంకా 1000 కోట్ల నిధుల కోసం వేటలో ఉన్నారట. అవు వేటలో ఎందుకున్నారు? 1,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు. ఆ అప్పులల్లా కనీసం 10,000 కోట్లు పెట్టినా 10,000 కోట్లు పెట్టినా ఇలా రైతు భరోసా పైసలు ఒక్క పెట్టిన ఎగిరిపోతాయి కదా. మిగతా 10,000 కోట్లు రైతు రుణమాఫీ కోసం వెచ్చించచ్చు కదా. మరి అప్పులన్నీ ఏడబోయినాయి? ఏడ బిల్డింగులు కట్టిండ్రు, ఏడ శంకుస్థాపనలు చేసిండ్రు, ఏడ అభివృద్ధి చేసిండ్రు, ఎక్కడ కొత్తగా కొలువులు ఇచ్చిండ్రు, ఏడికి పోతున్నాయి పైసలన్నీ? 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. ఇవాళ 1,70,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పేసి బాకాలు కొడితే నవ్వుతా ఉన్నారు. అమెజాన్ AWS అంటే అమెజాన్ వెబ్ సిరీస్ అంట. ఇంకా కొన్ని లెప్రసీకి సంబంధించి కుష్టు వ్యాధికును టీబీకి తేడా తెలియదట. కనీసం కేసీఆర్ కొట్టిన డైలాగ్ అన్నా మక్కి దించలేకపోయిందని చెప్పేసి అప్పుడు అక్కడ దామగుండం అడవులకు పోతే లక్షల రూపాయలు మనకు మిగిలినట్టే, టీబీ వ్యాధి నయం అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ హిందీలో ఓ డైలాగ్ కొడితే ఆ డైలాగ్ను నిన్న రేవంత్ అన్న కొడితే గమ్మత్ అనిపించింది. సగం సగం మర్చిపోయి నీకు తెలుగులో చెప్పనుంటివి అని చెప్పేసి సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు మొత్తము కామెడీ వర్షన్ కింద తీసుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా రేవంత్ రెడ్డి అని ఎదురు చూస్తారు. ఇక అంశం ఎటో పోతుంది, కానీ ఇక రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నారు. ఏమీ లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు టంగు టంగు టింగు టింగు అని చెప్పేసి రైతుల ఖాతాలల్లా విడతకు పైసలు పడేది. పంట పెట్టుబడి సాయం ఈ పంట కొయ్యంగానే అది నానబెట్టంగానే దున్నుకం మీదనే పైసలు అందేటి. ఇలా నాట్లేసుకొని కలుపుకొచ్చినా కూడా 2 విడతల మధ్యలో ఎగ్గొట్టిండ్రు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే స్వయంగా చెప్తా ఉన్నాడు, పుట్టి ముంచినాం మొత్తం ఎగ్గొట్టినాం రైతు భరోసా పైసలు. మా ఊళ్ళల్లో చుట్టాలు ఉన్నోళ్ళకే, ఎవరైతే చుట్టాలు ఉంటారో ఆ చుట్టాలకు ఆర్డీఓకు లిస్ట్ ఇచ్చినాము, ఆ చుట్టాలకే రైతు భరోసా పైసలు పడాలి, మా చుట్టాలు ఎక్కువ ఉన్న ఊర్లకే రైతు భరోసా పైసలు పడాలని చెప్పేసి లిస్ట్ ఇచ్చినాం. వాళ్ళ చుట్టాలు ఉన్న కాడనే పడాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మా చుట్టాలు ఉన్న దగ్గరనే పడాలని చెప్పేసి నేను మా అన్నకు కూడా చెప్పినా. మొత్తం మీద అట్లా వేసుకుంటా ఉన్నామని చెప్పేసి కుద్దుగా పబ్లిక్ గా చెప్పిండు రాజగోపాల్ రెడ్డి. ఇవాళ ఎన్నికల స్టంట్ లో భాగమే, వాళ్ళు ఎన్నికలలో గెలవాలి, ఎన్నికలలో గెలవడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా అటువంటి ప్రయత్నాలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి ఎండింగ్ లో ఉంటాయని అన్నారు. మొన్నటిదాకా ఫిబ్రవరి ఎండింగ్ లో అన్నారు, ఇప్పుడు మళ్ళీ మార్చుకు. ఇప్పటిదిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే అది లేకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేకపోతుండ్రు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రానికి పల్లెలు పట్టుకొమ్మలు, ఆ పల్లెలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎన్నికల స్టంట్లో భాగంగా ఈ రైతు భరోసా అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. కొంతమందికి వేసిండ్రు, పైలట్ గ్రామాలను ఎంపిక చేసిండ్రు. ఆ పైలట్ గ్రామాలలో ఆ ఊరుకు పడుతున్నాయి పైసలు, అగో ఆ ఊరుకు పడ్డాయి, రేపు మనకు కూడా వేస్తారు,
ఏస్తారు కంపల్సరీ నమ్మకం ఉంచుర్రి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళను తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ గిసాంటి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళను మళ్ళా గెలిపించుకోవాలి, తెలంగాణ ప్రజలకు మనం బురిడి కొట్టాలని చెప్పేసి ఈ అంశాలు తెర మీదకి తెచ్చిండ్రు. ఊరిచ్చి ఊరిచ్చి ఊరగాయ తొక్కు పెట్టినట్టు ఇప్పుడు మొత్తం మీద ఊరిచ్చుకుంటా ముంగడికి పోతారు తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా రైతు భరోసా పైసలు పడై ఖాతాలల్లా. ఎందుకంటే ముమ్మాటికి ఇది స్థానిక సంస్థల ఎన్నికలలో భాగమై స్థానిక సంస్థల ఎన్నికలలో స్టంట్లే అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు. మొత్తం మీద ఇప్పటికైనా రైతు భరోసా పైసలు అందరికి అందిస్తే మంచిది. రైతు బాగుంటే రాజ్యం బాగుంటది. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. కాబట్టి ఆలోచన చేసి ఇది రైతు బంధు అంటే రైతుకు సాయంగా నిలబడాలి, పంట పెట్టుబడి సాయంగా నిలబడాలి, మీకు ఓట్ల కోసం సాయంగా, మీకు ఓట్లు మీ బొచ్చలలో రాల్పించుకోవడానికి సాయంగా కాకుండా ఉండాలి. రైతుల మేలు కోరేదే రైతు బంధు. ఇప్పటికైనా ఆలోచన చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు దీనికి లింకు పెట్టకుండా ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డది సర్కారు రైతన్నలకు. యావత్తు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఎకరానికి 17,500 రూపాయలు విడతకు చెల్లించి రైతుల పుణ్యం కట్టుకోవాలి, రైతుల ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఎందుకంటే రైతు ఏర్చిన రాజ్యం బాగుపడది కాబట్టి. రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ ప్లస్.